స్టార్టింగ్ లోనే మనకి టాక్సీలో డెడ్ పూల్ కనిపిస్తాడు. వెనక సీట్ లో కూర్చొని చాలా బోర్ ఫీల్ అవుతూ ఏం చేయాలో తెలియక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాడు. వెంటనే మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వస్తాడు. అలా టాక్సీ డ్రైవర్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ టాక్సీ డ్రైవర్ ఇండియన్ టాక్సీ డ్రైవర్. అలా డ్రైవర్ తో అంటాడు, నేను 1 సంవత్సరం 3 వారాల 15 నిమిషాల తర్వాత నా ఫేస్ ని ఇలా దరిద్రంగా మార్చి నేను మాస్క్ పెట్టుకొని తిరిగేలా చేసిన వాడిని కనిపెట్టాను అని తన మాస్క్ తీసి ఆ డ్రైవర్ కి చూపిస్తాడు. తన ఫేస్ మొత్తం కాలిపోయి ఉంటుంది. తర్వాత మనకి విలన్ కనిపిస్తాడు. తన పేరు అజాక్స్. తను మ్యూటెంట్ ని అమ్మడానికి వచ్చి ఉంటాడు. కానీ కొనడానికి వచ్చిన వాడు ఎక్కువగా మాట్లాడడంతో అజాక్స్ కి కోపం వస్తుంది. గొంతు పట్టుకొని పైకి ఎత్తి ధమ్కి ఇచ్చి భయపెడతాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ డెడ్ పూల్ కి గుర్తుకు వస్తుంది, తన వెపన్స్ బ్యాగ్ లోనే మర్చిపోయి వచ్చాను అని. తనతో ఇప్పుడు కేవలం 2 కత్తులు, ఒక గన్ను మాత్రమే ఉంటుంది. ఆ గన్నులో 12 బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత తను ట్యాక్సీలోంచి దిగి ఒక బ్రిడ్జ్ పై కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు, అజాక్స్ ని ఎలా చంపాలి అని. అప్పుడే కింద నుంచి అజాక్స్ కార్ వెళ్ళడం చూస్తాడు. వెంటనే ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆ కార్ లోకి దూకి 12 బుల్లెట్స్ తో ఆ 2 కత్తులతోనే వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ జేవియర్ స్కూల్లో కొలాసిస్ అనేవాడు కనిపిస్తాడు. దర్జాగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డెడ్ పూల్ అజాక్స్ తో ఫైట్ చేస్తున్న న్యూస్ టీవీలో వస్తూ ఉంటుంది. అది చూడగానే పిచ్చ కోపం వస్తుంది కొలాసిస్ కి. వెంటనే నికోసోనిక్ అనే ఒక టీనేజ్ సూపర్ హీరోని తీసుకొని డెడ్ పూల్ ని పట్టుకోవడం కోసం వెళ్తాడు. తర్వాత ఇక్కడ డెడ్ పూల్ అందరితో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అజాక్స్ అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే డెడ్ పూల్ ఒకని తన 2 కత్తులతో పైకి లేపి చంపేసి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతూ ఉంటాడు. అలా 2 సంవత్సరాల క్రితం డెడ్ పూల్ గా మారని వేడ్ విల్సన్ కనిపిస్తాడు. అతను స్పెషల్ సేవింగ్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉంటాడు. అలా తను ఒక పని పూర్తి చేసుకుని ఒక బార్ కి వెళ్తాడు. అక్కడ బార్ వాడు తన ఫ్రెండ్ అయి ఉంటాడు. అప్పుడు వేడు ఒక డ్రింక్ తయారు చేసి వెనక ఒక బలిసిన వాడికి ఇస్తాడు. ఆ డ్రింక్ చూసిన వాడు పక్కనున్న వాడిని కొడతాడు, నేనేమైనా పిల్ల అన్నారా ఈ డ్రింక్ పంపించావని. దాంతో వెనకాల ఉన్న వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. వేడు మాత్రం ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగుతూ ఉంటాడు. అలా వెనకాల ఉన్న వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళపై బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈ గొడవల అని. అప్పుడే అక్కడికి వెనిసా అనే అమ్మాయి వస్తుంది. తను వేడితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు టేస్టులు ఒకేలా ఉండడం వల్ల తొందరగా కలిసిపోతారు. అదే రోజు ఇద్దరు డేట్ కూడా వెళ్తారు. అలా 1 సంవత్సరం డేట్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు. అలా క్రిస్మస్ రోజు వేడు రింగ్ ఇచ్చి వెనిసాకి ప్రపోజ్ చేస్తాడు. వెనిసా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే చెప్తుంది. అలా ఇద్దరు హ్యాపీగా ఒక పిక్ తీసుకుంటారు. తర్వాత నార్మల్ గా వేడు బెడ్ పై నుంచి లేస్తాడు. కానీ అంతలోనే స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. హాస్పిటల్లో డాక్టర్ చెప్తాడు వేడికి, నీ లివర్ లో బ్రెయిన్ లో క్యాన్సర్ ఉందని. అది వినగానే వేడ్ వెనిసా ఇద్దరు ఫీల్ అవుతారు. వేడ్ కూడా వెనిసా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నాకేమనైతే తను ఎలా ఉంటుంది అని. అలా స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. పారిపోతున్న అజాక్స్ ని డెడ్ పూల్ తన కత్తితో ఆపుతాడు. ఇంకో కత్తితో తన భుజంపై దింపుతాడు. అలా కింద పడి ఉన్న అజాక్స్ ముందుకు వచ్చి తన మాస్క్ తీసి ఫేస్ చూపిస్తాడు. అలా తన ఫేస్ చూడగానే అజాక్స్ గుర్తుకు వచ్చి ఎలా ఉన్నావు వేడ్ అంటాడు. అప్పుడు డెడ్ పూల్ నా ఫేస్ నార్మల్ గా ఎలా చేయాలి చెప్పరా దొంగ నా కొడక అంటాడు. దానికి అజాక్స్ నీకెందుకు ఇంత కోపం, నేను నీకు మంచే చేశాను కదా, నిన్ను సూపర్ హీరోగా చేశాను అంటాడు. అలా డెడ్ పూల్ అజాక్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనక నుంచి కొలాసిస్ వచ్చి అతని పక్కన నిల్చుంటాడు. డెడ్ పూల్ కొలాసిస్ చూడకుండా కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ కొలాసిస్ మొత్తం ఐరన్ బాడీ కాబట్టి డెడ్ పూల్ కే దెబ్బ తగులుతుంది. ఏంటి వీడు కొండలాగా ఉన్నాడని వెనక్కి తిరిగి చూస్తే వెనక కొలాసిస్ ఉంటాడు. అప్పుడు కొలాసిస్ తన పైకెత్తి దూరంగా విసిరేస్తాడు. మళ్ళీ స్టోరీ వెనక్కి వెళ్ళిపోతుంది. వేడ్ తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉన్న వేడిని చూసి వెనిసా కూడా చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే వేడు ఈ క్యాన్సర్ తన ప్రాబ్లం అని, తన కోసం వెనిసా బాధపడకూడదని అనుకుంటాడు. కానీ వెనిసా మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కలిసే ఉందాము అంటుంది. తర్వాత వేడు ఒక్కడే క్లబ్ కు వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ వీజర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వీజర్ తనతో ఆ మూలకి కూర్చున్న అతను నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడే వేడ్ అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను తన దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు క్యాన్సర్ తగ్గించడానికి అంటాడు. నువ్వు ఒప్పుకుంటే దాంతో పాటు నీకు సూపర్ హీరో పవర్స్ కూడా వస్తాయి అంటాడు. కానీ వేడ్ మాత్రం నీ మొహం చూస్తే దొంగనా కొడుకులా ఉన్నావు, నాకు ఇవేం వద్దు, ఇక నుంచి వెళ్ళిపో అంటాడు. కానీ అతను మాత్రం ఏం పర్వాలేదు, నీ మనసు మార్చిన తర్వాతే నాకు కాల్ చెయ్యి అని తన నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు చెప్పినట్టే ఒక రోజు రాత్రి వేడ్ తనకి కాల్ చేస్తాడు. తర్వాత మళ్ళీ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. డెడ్ పూల్ తో కొలాసిస్ మాట్లాడుతూ తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నీకున్న సూపర్ పవర్స్ ని అనవసరంగా వాడుకోకు అంటాడు. కానీ డెడ్ పూల్ మాత్రం పక్కకు తప్పుకోరా బండోడా అని కొలాసిస్ మాటల్ని అస్సలు వినడు. అప్పుడే వెనక నుంచి నికోసోనిక్ కూడా డెడ్ పూల్ ముందుకు వస్తుంది. అప్పుడు డెడ్ పూల్ హాయ్ అని తనని పరిచయం చేసుకొని ఇంకేం మాట్లాడకుండా అజాక్స్ చంపడానికి వెళ్తూ ఉంటాడు.
అప్పుడు కొలాసిస్ మర్యాదగా అన్ని మూసుకొని నాతో పాటు రారా అంటాడు. కానీ డెడ్పూల్ మాత్రం నేను ఇప్పుడు చేస్తున్నది కూడా మంచి పనేరా, వీడిని చంపడం దేశ సేవ లాంటిదే అంటాడు. అలా కొలాసిస్ డెడ్పూల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనక ఉన్న నెకోసోనిక్ డెడ్పూల్ కి వెనక్కి చూడు అంటుంది. కానీ డెడ్పూల్ మాత్రం ఈ భాష అస్సలు వెనక్కి చూడడు అంటాడు. అప్పుడు నెకోసోనిక్ అది కాదా వాడు పారిపోతున్నాడు అంటుంది. డెడ్పూల్ సడన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి అజాక్స్ పారిపోయి ఉంటాడు. దాంతో డెడ్పూల్ కి పిచ్చ కోపం వస్తుంది. ఈ బండన కొడుకుతో మాట్లాడుతూ ఉండడం వల్ల వాడు దొబ్బేశాడు అని కొలాసిస్ ని కొడతాడు. కానీ కొలాసిస్ కి మాత్రం చీమ కుట్టినట్టు కూడా అవ్వదు. దాంతో డెడ్పూల్ కి ఇంకా కోపం వచ్చి అలాగే కొడుతూ ఉంటాడు. అలా తన ఒక కాలు 2 చేతులు విరిగిపోతాయి. అయినా కూడా తగ్గేదే లేదు అని మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొలాసిస్ చేత్తో ఇలా అంటాడు, అంతే ఎగిరిపోయి డెడ్పూల్ అంత దూరంలో పడిపోతాడు. అప్పుడు వెంటనే కొలాసిస్ మళ్ళీ డెడ్పూల్ దగ్గరికి వెళ్ళి తన చేతికి డెడ్పూల్ చేతికి హ్యాండ్ కప్స్ వేసుకొని తనని లాక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే డెడ్పూల్ ఈ నా కొడుకు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చాకుతో తన చేయిని తానే కట్ చేసుకుంటాడు. అలా బ్రిడ్జ్ పై నుంచి కింద వెళ్తున్న ట్రక్ లోకి దూకేస్తాడు. తర్వాత మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. వేడికి క్యాన్సర్ తగ్గిస్తామని ఒక ల్యాబ్ కు తీసుకొని వెళ్తారు. అక్కడ తనకి అజాక్స్ ఇంకా ఏంజెల్ డస్ట్ ఇద్దరు కలుస్తారు. ఏంజెల్ డస్ట్ వచ్చి వేడిని బెడ్ పై కదలకుండా కట్టేస్తుంది. తర్వాత అజాక్స్ వచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అప్పుడు అజాక్స్ వేడితో మాట్లాడుతూ ఈ ఇంజెక్షన్ వల్ల నీలో మ్యూటెంట్స్ DNA జనరేట్ అవుతుంది, దాని ద్వారా నువ్వు మ్యూటెంట్ గా అవుతావు, నీకు సూపర్ పవర్స్ వస్తాయి, హీలింగ్ పవర్స్ కూడా వస్తాయి, నీకు ఏమైనా సరే నువ్వు మళ్ళీ బతుకుతావు అంటాడు. నీ క్యాన్సర్ కూడా తగ్గుతుంది, కానీ నువ్వు మ్యూటెంట్ అవ్వాలంటే చాలా నొప్పిని తట్టుకోవాల్సి వస్తుంది అంటాడు. అలా వేడిని చాలా టార్చర్ చేస్తారు. ఎంత టార్చర్ అంటే ఐస్ వాటర్ లో పెడతారు, ఇంకా బాడీ మొత్తం ఇంచు పంచులే ఇస్తారు, ఎలక్ట్రికల్ షాక్ కూడా ఇస్తారు, ఇంకా చాలా చేస్తారు. ఇలా ఎన్ని చేసినా వేడ్ మ్యూటెంట్ లా మాత్రం మారడు. తర్వాత వేడ్ తన పక్కన ఉన్న ఇంకో పేషెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అజాక్స్ ఆ పేషెంట్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వేడ్ అజాక్స్ ని తన ఓల్డ్ పేరు పెట్టి పిలుస్తాడు. అది వినగానే అజాక్స్ కి కోపం వచ్చి తన దగ్గరికి వెళ్తాడు. వేడ్ చేతిలో తన పేరు ఉంటుంది. అప్పుడు వేడు ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా టార్చర్ చేస్తాడు అని తిడతాడు. దాంతో అజాక్స్ కి కోపం వచ్చి వేడ్ ని తీసుకువెళ్లి ఒక గ్లాస్ బాక్స్ లో ఉంచుతారు. అందులో ఆక్సిజన్ లేకుండా ఏదో కెమికల్ కలిపి ఉంటారు. దాంతో వేడ్ బాడీ మొత్తం కాలిపోతుంది. అలా కొంతసేపటికి అజాక్స్ ఏంజెల్ డస్ట్ ఇద్దరు వేడ్ ని చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు ఏంజెల్ డస్ట్ వేడ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు వేడ్ తన తలని గట్టిగా కొడతాడు. దాంతో ఏంజెల్ డస్ట్ కి కోపం వచ్చి తనను కొట్టడానికి వెళ్తుంది. వెంటనే అజాక్స్ ఏంజెల్ డస్ట్ ని ఆపి అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత వేడ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వేడ్ మాత్రం ఏమీ మాట్లాడాడు. తర్వాత అజాక్స్ ఆ బాక్స్ ని మళ్ళీ క్లోజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అందరూ వెళ్ళిపోయాక వేడు ఒక్కడే ఉంటాడు ల్యాబ్ లో. అప్పుడు వేడు ఏంజెల్ డస్ట్ ని కొట్టినప్పుడు ఒక అగ్గిపుల్ల తీసుకొని ఉంటాడు. అలా దాన్ని వెలిగించి ఆ బాక్స్ లో పైప్స్ దగ్గర వేస్తాడు. దాంతో ఆ పైప్ వెంట మంటలు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్స్ మొత్తం పేలిపోతాయి. అలా ల్యాబ్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అజాక్స్ వెంటనే పైనుంచి కిందకి వస్తాడు. అప్పుడు వేడ్ తనపై అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. కానీ వేడ్ వీక్ గా ఉండడం వల్ల అజాక్స్ ని కొట్టలేకపోతాడు. అప్పుడు అజాక్స్ పక్కన ఉన్న ఒక రాడ్ ని తీసుకొని వేడ్ బాడీలోంచి దింపుతాడు. అలా ల్యాబ్ మొత్తం కాలిపోవడం చూసి అజాక్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతసేపటికి ల్యాబ్ మొత్తం పేలిపోతుంది. అందులో ఉన్న వేడ్ కూడా మొత్తంగా బ్లాస్ట్ అయిపోతాడు. కానీ వేడ్ మ్యూటెంట్ గా మారడం వల్ల చావడు, మళ్ళీ నార్మల్ గా అవుతాడు. వెంటనే వెనిసా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఉన్న ప్లేస్ కి వస్తాడు. తను వెనకే ఫాలో అవుతూ ఉంటాడు. అలా వెళ్తున్న వేడ్ ఫేస్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అదోలా రియాక్షన్ ఇస్తాడు, ఏదో వింత మనిషిని చూస్తున్నట్టు. దాంతో వేడ్కి ఏమీ అర్థం కాదు, వీళ్ళు ఎందుకు ఇలా చూస్తున్నారు అని. అజాక్స్ అలా తనని టార్చర్ చేసిన తర్వాత తన ఫేస్ ని అస్సలు చూసుకుని ఉన్నాడు వేడ్. అప్పుడే వెనిసా తన అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. కానీ వేడ్ మాత్రం అక్కడే నిలబడి ఉంటాడు. అలా బిల్డింగ్ కి ఉన్న మిర్రర్ లో తన ఫేస్ ని చూసుకుంటాడు. తనకి ఏమీ అర్థం కాదు, ఏంటి ఇలా అయిపోయింది ఫేస్ అని. వెంటనే వీజర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వేడ్ అంటాడు, ఇంకెప్పుడు వెనిసా నన్ను చూడాలి అనుకోదు అని. దానికి వీజర్, ఊరుకో పిచ్చోడా, వెనిసా ఎందుకు అలా అంటుంది, అయినా నీ ఫేస్ కి ఏమైందిరా అంటారు. అప్పుడు వెంటనే వేడ్ తలపైకి ఎత్తి ఫేస్ ను చూపిస్తాడు. వేడ్ ఫేస్ చూడగానే వీజర్, అబ్బో మరీ ఇలా ఉంటే ఏ ఏడాది మాత్రం ఏం చేస్తుంది, దొబ్బేయమంటుంది అంటాడు. అప్పుడు వేడ్ ఈ ఫేస్ ని సరిచేసే దొంగ నా కొడుకు పారిపోయాడు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు వీజర్, సరే కానీ ఈ ఫేస్ తో వెనిసాకి ఎదురుపడకు, జడుచుకుంటుంది అని ఒక మాస్క్ వేసుకొని తిరుగు అంటాడు. అలాగే తన పేరు ఇద్దరు కలిసి డెడ్పూల్ అని కూడా పెడతారు. తర్వాత ఇంటికి వెళ్ళిన వేడ్ వీజర్ చెప్పినట్టే రకరకాల మాస్కులు తయారు చేసి పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత నుంచి అజాక్స్ ని వెతకడం మొదలు పెడతాడు, తన ఫేస్ ని మళ్ళీ నార్మల్ గా మారుస్తాడు అని.
అలా అజాక్స్ ని కనిపెట్టడానికి 1 సంవత్సరం మొత్తం వాడి గ్యాంగ్ లో ఉన్న వాళ్ళని చంపుతూ అడ్రస్ తెలుసుకుంటూ ఉంటాడు. ఎంత ట్రై చేసినా ఎంత మందిని చంపినా అజాక్స్ గురించి మాత్రం సరైన ఇన్ఫర్మేషన్ దొరకదు. అలా వేడ్ తన సూట్ ని కూడా చాలా స్టైలిష్ గా మార్చుకుంటాడు. లాండ్రీలో కలిసిన ఒక బ్లైండ్ లేడీ చెప్పినందువల్ల ఆ సూట్ కి బ్లడ్ అంటకుండా రెడ్ కలర్ సూట్ గా మార్చుకుంటాడు. అలా చివరికి డెడ్పూల్ అజాక్స్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. వెంటనే అజాక్స్ ని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా మూవీ స్టార్టింగ్ లో టాక్సీలో కూర్చొని వెళ్తుంది అక్కడికే. అది జరిగింది అని మళ్ళీ మూవీ ప్రజెంట్ కి వస్తుంది. డెడ్పూల్ కొలాసిస్ నుంచి తప్పించుకొని ట్రక్ లో పడిపోయిన తర్వాత అలా డెడ్పూల్ ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఆ లాండ్రీలో పరిచయమైన బ్లైండ్ లేడీది అయి ఉంటుంది. 1 సంవత్సరం నుంచి వేడ్ అక్కడే ఉంటుంటాడు. అలా ఇంటికి వెళ్ళిన వేడ్ ఆ లేడీతో రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. డెడ్పూల్ కి కట్ అయిన చెయ్యి హీల్ అవ్వడానికి సమయం పడుతుంది. అది పూర్తిగా మళ్ళీ నార్మల్ అయ్యాకే అజాక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. తర్వాత ఇక్కడ అజాక్స్ ఒక ల్యాబ్ కి వస్తాడు. ఆ ల్యాబ్ లో కొంతమందికి ఇంజెక్షన్ ఇచ్చి బాక్సుల్లో ఉంచుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన అజాక్స్ కి ఏంజల్ డస్ట్ తనకైన గాయానికి కుట్లు వేస్తూ ఉంటుంది. అప్పుడే అజాక్స్ వేడ్ మళ్ళీ తిరిగి వచ్చాడు అని ఏంజల్ డస్ట్ తో అంటాడు. అలా వెంటనే వేడ్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని తనని వెతకడానికి రెడీ అవుతూ ఉంటారు. అలా అజాక్స్ వేడ్ని వెతుక్కుంటూ వీజర్ ఉన్న బార్ కి వస్తాడు. కానీ వీజర్ మాత్రం వేడ్ ఎవడో నాకు తెలీదు అన్నట్టు మాట్లాడతాడు. కానీ తన వెనకే వేడ్ వెనిసా దిగిన ఒక పిక్ కనిపిస్తుంది వాళ్ళకి. ఆ పిక్కును చూడగానే ఏంజల్ డస్ట్ అంటుంది, వీడితో ఏం పని, వెనిసా ఎక్కడుందో నాకు తెలుసు, దాన్ని పట్టుకుంటే వాడే వస్తాడు మన దగ్గరికి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే వీజర్ వేడికి కాల్ చేసి మొత్తం చెప్తాడు. దాంతో వేడికి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వీజర్ ని తీసుకుని వెనిసా పనిచేసే క్లబ్ కు వెళ్తాడు. క్లబ్ లో వెనిసాని చూడగానే వేడ్ తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తన ఫేస్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని వేడ్ వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. అప్పుడే వెనిసాతో పనిచేసే ఇంకొకడు వచ్చి తనతో నీ కోసం ఎవరో వచ్చారు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాడు అందరితో అని చెప్తాడు. అప్పుడు వెనిసా అనుకుంటుంది వేడే వచ్చాడు అనుకుని వెంటనే బయటకు వస్తుంది. కానీ అక్కడ అజాక్స్ ఏంజల్ డస్ట్ ఉంటారు. వాళ్ళు వెనిసాని తలపై కొట్టి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. తర్వాత లోపల వేడు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి వెనిసాని మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ తనకి వెనిసా ఎక్కడ కనిపించదు. దాంతో వేడు పిచ్చ కోపంతో ఇంటికి వస్తాడు. అప్పుడే అజాక్స్ వెనిసా నెంబర్ నుంచి తనకు మెసేజ్ చేస్తాడు. తనని కాపాడడానికి రేపు 12 గంటలకి నా ప్లేస్ కి రా అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వేడు తన ఇంట్లో ఉన్న అన్ని వెపన్స్ తీసి తన బ్యాగ్ లో వేస్తాడు. అలా తను ఒక్కడే అజాక్స్ ని ఎదుర్కోలేనని సపోర్ట్ కోసం జేవియర్ స్కూల్ కి వస్తాడు. అక్కడ ఉన్న కొలాసిస్ ని నెగసోనిక్ ని తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. అక్కడ నుంచి వాళ్ళని ఆ ఇండియన్ డ్రైవర్ టాక్సీలో తీసుకువెళ్తూ ఉంటాడు. అలా అజాక్స్ ప్లేస్ కి వచ్చాక తన టాక్సీ దిగి వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. కానీ డెడ్పూల్ మాత్రం తన వెపన్స్ తీసుకువచ్చిన బ్యాగ్ ని ఆ టాక్సీలోనే మర్చిపోయి ఉంటాడు. వెంటనే వేడు ఆ టాక్సీ డ్రైవర్ కి కాల్ చేసి వెనక్కి వచ్చి బ్యాగ్ ఇచ్చి వెళ్ళమని చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఆ టాక్సీ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడే తన ఫోన్ కింద పడిపోతుంది. దాంతో ఇక్కడ వేడు ఇక లాభం లేదు అనుకుని తన కత్తులతోనే ఖతం చేయాలి అనుకుంటాడు. అలా కొలాసిస్ నెగసోనిక్స్ తో కలిసి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అజాక్స్ కి సంబంధించిన గార్డ్స్ మొత్తం వాళ్ళని చుట్టుముడతారు. పైన అజాక్స్ ఒక బాక్స్ లో వెనిసాని బంధించి ఉంటాడు. ఏంజల్ డస్ట్ కూడా తన దగ్గరే ఉంటుంది. అప్పుడు అజాక్స్ ఏంజల్ డస్ట్ తో వెళ్ళి వాళ్ళ ముగ్గురు సంగతి చూడు అంటాడు. అలా ఏంజల్ డస్ట్ వాళ్ళ ముగ్గురు పైకి వస్తుంది. అలా అక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్ మాత్రం భలే క్రేజీగా ఉంటుంది. అలా ఫైట్ చేస్తూ అందరిని చంపుతూ డెడ్పూల్ అజాక్స్ దగ్గరికి వస్తాడు. అలా అజాక్స్ తో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొలాసిస్ ఏంజల్ డస్ట్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే కొలాసిస్ ని ఏంజల్ డస్ట్ కొడుతూ ఉంటుంది. దాంతో నెగసోనిక్ తన ఫుల్ పవర్స్ ని ఉపయోగిస్తుంది. దాంతో మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు పైన అజాక్స్ వెనిసాని ఉంచిన బాక్స్ కూడా కింద పడిపోతూ ఉంటుంది. అలా అంతా బ్లాస్ట్ జరిగి బీభత్సం జరుగుతున్నా సరే అజాక్స్ డెడ్పూల్ మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. అప్పుడే ఒక కంటైనర్ వచ్చి అజాక్స్ కు తగిలి అజాక్స్ కింద పడిపోతాడు. వెంటనే డెడ్పూల్ వెళ్లి వెనిసాని కాపాడతాడు. తర్వాత వాళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం కూలిపోతూ ఉంటుంది. దాంతో కొలాసిస్ నెగసోనిక్ ని కాపాడతాడు. తర్వాత నెగసోనిక్ వెళ్లి వెనిసాని కాపాడుతుంది. కానీ వాళ్ళు డెడ్పూల్ ని మాత్రం ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటారు. వెనకాల ఎక్కడో ఉన్న డెడ్పూల్ నేను ఇక్కడే ఉన్నాను, నేను బతికే ఉన్నాను అంటాడు. కానీ అప్పుడే మళ్ళీ అజాక్స్ వచ్చి తనపై అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్ జరుగుతూ ఉంటుంది. వేడ్ అజాక్స్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. నా ఫేస్ మళ్ళీ నార్మల్ గా చెయ్యి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అజాక్స్ అరే నీకేమన్నా బుర్రున్నదారా, నీ ఫేస్ నార్మల్ గా ఎలా అవుద్దిరా, నువ్వు సూపర్ హీరో అయిపోయావు, అది మళ్ళీ నార్మల్ అవ్వదు అంటాడు. అది వినగానే వేడికి ఇంకా కోపం వస్తుంది. అజాక్స్ ని చంపబోతుంటాడు. కానీ కొలాసిస్ మాత్రం వద్దు వేడ్, వాడిని చంపకు, నువ్వు హీరోలా ఉండు, ఇలా హత్యలు చేయకు అంటాడు. కానీ వేడ్ మాత్రం కొలాసిస్ ని చెప్పేది వింటూనే అజాక్స్ ని చంపేస్తాడు. అది చూడగానే కొలాసిస్ వామిటింగ్ చేసుకుంటాడు, ఏంటి నువ్వు చేస్తున్నది అని.
వెంటనే వెనిసా వేడ్ దగ్గరికి వస్తుంది. వెనిసాకి వేడ్ నన్ను క్షమించు అని చెప్పబోతుంటాడు. కానీ వెనిసా మాత్రం ఏం వినకుండా కొడుతూనే ఉంటుంది. వేడ్ మాత్రం నాకు ఇలా జరగాల్సిందే అన్నట్టు కామ్ గా ఉంటాడు. తర్వాత అలా వెనిసాతో అంటాడు, నా ఫేస్ ఇప్పుడు బాగోలేదు, ఇలా నీ ముందుకు వస్తే నువ్వు ఏమనుకుంటావు అని నీ ముందుకు రాలేదు అంటాడు. అప్పుడే వెనిసా వేడ్ మాస్క్ ను తీస్తుంది. దారుణంగా ఉన్న ఫేస్ ను చూసి, ఈ ఫేస్ కు అలవాటు పడాలంటే కొంత టైం పడుతుంది, కానీ నాకు నువ్వు కావాలి అంటుంది. అలా ఇద్దరు మళ్ళీ ఒకటవుతారు. పక్కన ఉన్న కొలాసిస్, నెగసోనిక్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. అలా మూవీ ముగుస్తుంది. మరి స్టార్టింగ్ లోనే డెడ్ పూల్ కనిపిస్తాడు. అతను తన రూమ్ లో ఉన్న సిలిండర్స్ అన్ని లీక్ చేసి వాటిపై పడుకొని వాటిలో వెలిగించిన సిగరెట్ ని వేస్తాడు. దాంతో పెద్ద బ్లాస్ట్ అయ్యి డెడ్ పూల్ ముక్కలు ముక్కలుగా అయిపోతాడు. అలా మొత్తం బ్లాస్ట్ అవ్వగానే తను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అప్పుడు డెడ్ పూల్ టోక్యోలోని ఒక బిల్డింగ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న మాఫియా గ్యాంగ్ వాళ్ళని దారుణంగా చంపుతూ ఉంటాడు. అలా అందరిని చంపిన తర్వాత వాళ్ళలో ఒకడు మాత్రం తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా చాలా మందిని వాడు తీసుకొని వస్తాడు. వాళ్ళందరిని చూసి డెడ్ పూల్ అంటాడు, నాకు అందరిని చంపే టైం లేదురా, ఇప్పుడు ఈ రోజు నా మ్యారేజ్ యానివర్సరీ, నేను వెళ్ళాలి తొందరగా అంటాడు. అలా వాళ్ళని వదిలేసి అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్లి ఇండియన్ టాక్సీ డ్రైవర్ అయిన దోపిందర్ టాక్సీని ఎక్కుతాడు. అలా టాక్సీలో డెడ్ పూల్ తన ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వచ్చిన వేడ్ వెనిసాని కలుస్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఫ్యూచర్ ప్లానింగ్ లో బిజీగా ఉంటారు. అలా వాళ్ళకి పుట్టబోయే బిడ్డలకి పేరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్ గా వేడ్కి ఇంట్లోకి ఎవరో వస్తున్నారు అనిపిస్తుంది. వెంటనే వెనిసాని వెళ్లి సోఫా కింద దాక్కో అంటాడు. అలా కొంతమంది విలన్స్ లోపలికి వస్తారు. కానీ వేడ్ వాళ్ళని చంపుతూ ఉంటాడు. అందరూ చచ్చిన తర్వాత వెనిసాని బయటికి రమ్మని అంటాడు. కానీ ఇంకొకడు మాత్రం బతికే ఉంటాడు. వాడు గన్ తీసి షూట్ చేయబోతుండగా వేడ్ వాడి వైపు కత్తి విసురుతాడు. కానీ గన్ ఫైర్ అవుతుంది. బుల్లెట్ వెళ్లి వెనిసాకి తగులుతుంది. వెంటనే వేడ్ వెళ్లి వెనిసాని కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ వెనిసా అప్పటికే చనిపోతుంది. పిచ్చ కోపం వస్తుంది డెడ్ పూల్ కి. ఆ నా కొడుకుని చంపడానికి వాడి వెనక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా వాడిని నడి రోడ్డు మీద పట్టుకుంటాడు. అలా వాడిని పట్టుకునే ట్రక్ కిందికి అడ్డంగా పడిపోతారు. అలా ఇద్దరిని గుద్దుకుంటూ ట్రక్ వెళ్ళిపోతుంది. కానీ వేడికి ఏమైనా మళ్ళీ బతికే పవర్ ఉంది కాబట్టి అతనికి ఏమీ అవ్వదు. వెనిసాని చంపిన వాడిని చంపుతాడు. కానీ వేడు మాత్రం ఇంకా తన వల్లే వెనిసా చనిపోయిందని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే వేడు కూడా చనిపోవడం కోసం చాలా ట్రై చేస్తాడు. కానీ తన పవర్స్ వల్ల అసలు ఎంత ప్రయత్నించినా చావడు. అలాగే స్టార్టింగ్ లో కూడా బ్లాస్ట్ చేసుకుంటాడు. ఆ బ్లాస్ట్ తర్వాత తను వేరే టైం లైన్ లోకి వెళ్లి వెనిసాని కలుస్తాడు. పక్కన వెనిసా కూర్చొని ఉంటుంది. కానీ తన దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు కానీ వెళ్ళలేకపోతూ ఉంటాడు. అప్పుడు వెనిసా, నువ్వు కరెక్ట్ దారిలో వెళ్ళడం లేదు, అందుకే నువ్వు నా వరకు రాలేకపోతున్నావు అంటుంది. అలా మళ్ళీ సడన్ గా వెనక్కి వచ్చేస్తాడు. తర్వాత మనకి కొలాసిస్ కనిపిస్తాడు. వేడి ఇంటికి వచ్చి ముక్కలు ముక్కలైన తన బాడీని ప్యాక్ చేసుకుని ఒక సంచిలో వేసుకుని జేవియర్ స్కూల్ కి తీసుకుని వెళ్తాడు. తర్వాత మనకి ఒక మ్యూటెంట్ స్కూల్ కనిపిస్తుంది. అక్కడ ఒక కుర్రాడు కనిపిస్తాడు. వాడి పేరు రసల్. రసల్ ఆ స్కూల్లోకి రాగానే ప్రిన్సిపల్ ఆ కుర్రాడిని పట్టుకుని, నువ్వు ఏం భయపడకు, అంతా మంచే జరుగుతుంది అంటాడు. తర్వాత జేవియర్ స్కూల్లో వేడ్ కనిపిస్తాడు. తన హీలింగ్ పవర్ వల్ల తను మళ్ళీ నార్మల్ గా అయి ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి కొలాసిస్ వస్తాడు. నువ్వు ఇంత బాధలో ఎందుకు ఉన్నావు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అంటాడు. వెనిసా ఎలాగో చనిపోయింది కదా, ఇక నువ్వు తనని మర్చిపోయి మంచిగా ఉండాలి అంటాడు. దానికి వేడు, కుదరదు, తనను చంపిన వాడిలో లాస్ట్ గా ఒక్కడు మిగిలాడు, వాడిని చంపిన తర్వాత అంతా పూర్తవుతుంది అంటాడు. అప్పుడు కొలాసిస్ వచ్చి, ఎవడు వాడు అంటాడు. దానికి వేడు, వాడెవడో కాదు నేనే అంటాడు. కానీ తనని చంపుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు కొలాసిస్, నాకు అర్థమైంది, నీకు ఒక ఫ్యామిలీ కావాలి, ఈ ఎక్స్మెన్ స్కూల్ కూడా నీ ఫ్యామిలీ లాంటిదే అనుకో, మనం అందరం కలిసి పని చేద్దాం అంటాడు. ఎద్దులా ఉన్నవాడు అంత మంచివాడిలా మాట్లాడడంతో ఎమోషనల్ అవుతాడు వేడు. తర్వాత మనకి ఒక అతను కనిపిస్తాడు. అతను ఒక ఇంట్లోకి వస్తాడు. ఆ ఇంట్లో మొత్తం కాలిపోయి ఉండడం చూస్తాడు. అక్కడ 2 డెడ్ బాడీస్ కూడా పూర్తిగా కాలిపోయి కనిపిస్తాయి. అది చూడగానే అతనికి చాలా కోపం వస్తుంది. తన పేరు కేబుల్. అప్పుడే కేబుల్ తన వాచ్లో ఉన్న టైం ని సెట్ చేసి కాలంలో వెనక్కి వెళ్తాడు. అలా ప్రస్తుతానికి వస్తాడు. అక్కడ ఉన్న ఇద్దరితో ఇది ఏ సంవత్సరం అని అడుగుతాడు. దానికి వాళ్ళు తిన్నగా సమాధానం చెప్పరు. దాంతో కేబుల్ వాళ్ళని చంపేసి వాళ్ళ కారుని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ వేడ్ గురించి నెగసోనిక్ గర్ల్ ఫ్రెండ్ యూకి మాట్లాడుతూ ఉంటుంది. తను బాగున్నాడు కదా అంటుంది. దానికి నెగసోనిక్, ఏం బాగున్నాడు వాడు, కావాలనే వాడు మంచి వల్ల నటిస్తున్నాడు, కానీ మైండ్ మాత్రం ఇక్కడ లేదు వాడిది అంటుంది. దానికి వేడు, లేదు లేదు లేదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నేను అంతా మారిపోయి మామూలు మనిషిలా బతుకుతున్నాను అంటాడు. నేను అందరికంటే మంచి ఎక్స్మెన్ లా మారి చూపిస్తాను చూడండి అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొలాసిస్ ఇది మొత్తం విని
చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డెడ్ పూల్ అలా మంచి వాళ్ళ మారినందుకు. తర్వాత మనకి మ్యూటెంట్ స్కూల్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక ఆడిటోరియంలోకి తీసుకొని వస్తారు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కుర్రాలతో చెప్తాడు, మీలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పవర్ ఉంది, కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో మీకు తెలియదు. ముందు ముందు మీ వల్ల చాలా ప్రమాదాలు ఏర్పడతాయి, అందుకే మీ పవర్స్ ని ఇక నుంచి వాడకూడదు అని రసల్ ని చైర్ లో కట్టేసి తనకి టార్చర్ చూపిస్తూ మిగతా వాళ్ళకు కూడా మీ పవర్స్ గాన వాడితే వీడికి పట్టిన గతే మీకు పడుతుందని భయపెడతాడు. తర్వాత ఇక్కడ వేడ్ దగ్గరికి కొలాసిస్ వస్తాడు. అప్పుడు కొలాసిస్, మనకి ఒక మిషన్ వచ్చింది, మనం కలిసి ఆ మిషన్ ని కంప్లీట్ చేయాలి అంటాడు. అప్పుడే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. అందులో మనకి రసల్ కనిపిస్తాడు. ఆ మ్యూటెంట్ స్కూల్ బయట ఉండి తన పవర్స్ వాడుతూ పోలీసులందరినీ కొడుతూ ఉంటాడు. పోలీసుల 2 కార్లను కూడా బ్లాస్ట్ చేస్తాడు. తనని కంట్రోల్ చేయలేకపోతుంటారు పోలీసులు. అంతలో అక్కడికి ఎక్స్మెన్ టీం మొత్తం వస్తుంది. అందులో డెడ్ పూల్, కొలాసిస్, నెగసోనిక్, యూకి ఉంటారు. కానీ రసల్ దగ్గర చాలా పవర్స్ ఉండడంతో ఎవరిని దగ్గరికి రానివ్వడు. అలా నెగసోనిక్ వాళ్ళపై అటాక్ చేయడానికి వెళ్తుంటే డెడ్ పూల్ అడ్డు వచ్చి, ఏం చేస్తున్నారు, వాడు పిల్లోడు, నేను మాట్లాడతాను వాడి దగ్గర అంటాడు. అలా డెడ్ పూల్ రసల్ దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా బండోడా, ఎందుకు కోపంగా ఉన్నావు అంటాడు. దానికి రసల్, ఈ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ చాలా దుర్మార్గుడు, వాడు పిల్లల్ని టార్చర్ చేస్తున్నాడు, నన్ను కూడా టార్చర్ చేశాడు అంటాడు. అది వినగానే ఆ ప్రిన్సిపల్ వైపు చూస్తాడు డెడ్ పూల్. వీడి ఫేస్ చూస్తుంటేనే నాకు ఏదోలా ఉంది అని తన గన్ తీసుకొని ఆ ప్రిన్సిపల్ కి సపోర్ట్ గా ఉన్న స్టాఫ్ ని చంపేస్తాడు. అప్పుడే అక్కడికి స్పెషల్ ఫోర్స్ వాళ్ళు వచ్చి కాపాడడానికి వచ్చిన రసల్ కి హెల్ప్ చేస్తున్నందుకు రసల్ ని, డెడ్ పూల్ ని బంధిస్తారు. వాళ్ళ పవర్స్ పనిచేయకుండా వాళ్ళ మెడలో ఒక డివైస్ ఏర్పాటు చేస్తారు. తర్వాత వాళ్ళని ఐస్ బాక్స్ లోకి తీసుకువెళ్తారు. అది ఒక మ్యూటెంట్స్ జైల్ అయి ఉంటుంది. ఇక్కడ అందరు మ్యూటెంట్స్ ని బంధించి ఉంటారు. అక్కడికి వెళ్ళాక డెడ్ పూల్ కి ఆరోగ్యం పాడవుతుంది. తన పవర్స్ వల్ల తన క్యాన్సర్ పోయి ఉంటుంది, కానీ ఇప్పుడు తన మెడలో ఉన్న డివైస్ వల్ల తన పవర్స్ పనిచేయవు. దాంతో మళ్ళీ తనకు క్యాన్సర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చాలా వీక్ అయిపోతాడు. అలా ఒక రోజు సెల్లో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడే రసల్ తన దగ్గరికి వస్తాడు. నా వల్లే మనం ఇద్దరం ఇక్కడ ఉన్నాము, ఆ ప్రిన్సిపల్ గారిని నేను బయటికి వెళ్లి దారుణంగా చంపేస్తాను, ఆ నా కొడుకుని మాత్రం వదలను అంటాడు. ఆ తర్వాత ఇద్దరు తినడానికి వెళ్తారు. అప్పుడే అక్కడికి కేబుల్ వస్తాడు. అక్కడ ఒక బాంబ్ పెట్టి మొత్తం బ్లాస్ట్ చేస్తాడు. దాంతో లోపల ఉన్న వాళ్ళు భయంతో పారిపోతూ ఉంటారు. అప్పుడే కేబుల్ లోపలికి వచ్చి రసల్ ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య డెడ్ పూల్ వస్తాడు. రసల్ ని కాపాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కేబుల్, వీడికి నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు అంటాడు. దానికి వేడు, నాకు వీడెవడో తెలియదు, కానీ వీడిని చంపలేవను అంటాడు. అలా కేబుల్ కి వేడుకు మధ్య మంచి ఫైట్ జరుగుతుంది. అప్పుడు కేబుల్, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను ఒక పని మీద, నాకు అడ్డుపడకు అంటాడు. కానీ వేడు మాత్రం అస్సలు వినడు. కేబుల్ వేడిని చితక్కొట్టి వెనిసా గిఫ్ట్ ని కూడా తన నుంచి తీసుకుంటాడు. అలా వెనిసా గిఫ్ట్ ని కేబుల్ తీసుకోగానే వేడికి పిచ్చ కోపం వస్తుంది. మళ్ళీ కేబుల్ దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా తన దగ్గర ఉన్న బాంబ్ ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అలా ఇద్దరు ఆ జైలు నుంచి కింద పడిపోతారు. అలా కింద పడ్డ వేడు మళ్ళీ వెనిసాని కలుస్తాడు. అయినా కూడా వేడు వెనిసా దగ్గరికి వెళ్ళలేకపోతుంటాడు. అప్పుడు వేడ్ అంటాడు, నేను మంచిగా మారాను, ఎక్స్మెన్ లో జాయిన్ అయ్యాను, ఆ కుర్రాడికి హెల్ప్ చేస్తున్నాను, ఇంత మంచిగా మారినా కూడా నేను ఎందుకు నీ దగ్గరికి రాలేకపోతున్నాను అంటాడు. అప్పుడు వెనిసా, నువ్వు ఇంకా మంచిగా మారాలంటే ఆ కుర్రాడిని నువ్వు కాపాడు అంటుంది. అలా మళ్ళీ వేడు ప్రెసెంట్ కి వస్తాడు. అలా బయటకు వచ్చిన వేడు అక్కడ నుంచి తప్పించుకొని తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన వీజర్ దగ్గరికి వస్తాడు. తనతో అంటాడు, నేను వెనిసాని కాపాడలేకపోయాను, కనీసం ఆ కుర్రాడినైనా కాపాడాలి అనుకుంటున్నాను అంటాడు. ఆ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు అక్కడ ఉన్న మ్యూటెంట్స్ అందరినీ వేరే జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు. మనకి ఇదే మంచి అవకాశం. అలా వాళ్ళని షిఫ్ట్ చేస్తున్న ట్రక్ ని అటాక్ చేసి రసల్ ని తప్పించాలి అంటాడు. దానికి వీజర్, ఇలా చేయాలంటే మనకి ఒక టీం కావాలి అంటాడు. అలా తర్వాత నుంచి వాళ్ళ టీం తయారు చేయడానికి కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. తర్వాత మనకి కేబుల్ కనిపిస్తాడు. ఒక దగ్గర ఉండి తన దగ్గర ఉన్న వెపన్స్ అన్ని కలిపి ఒక పవర్ఫుల్ వెపన్ ని తయారు చేస్తూ ఉంటాడు. తర్వాత జైల్లో ఉన్న రసల్ అదే జైల్లో ఉన్న ప్రమాదకరమైన మ్యూటెంట్ ని కలుస్తాడు. తనతో మాట్లాడుతూ, మనం ఇద్దరం కలిశామంటే అందరిని నాశనం చేయొచ్చు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని ఆ మ్యూటెంట్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. తర్వాత ఇక్కడ వేడ్, వీజర్ కొత్తగా తన టీంలోకి మ్యూటెంట్స్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అలా అందరినీ సెలెక్ట్ చేస్తారు. అందులో డామినా అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఈమెకున్న పవర్ ఏంటంటే తన లక్ వల్ల ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడగలుగుతుంది. అలా వేడు తన టీం ను మొత్తం రెడీ చేసుకుని రసల్ ని తీసుకువెళ్తున్న ట్రక్ దగ్గరికి వాళ్ళని కాపాడడానికి ప్లేన్ లో వెళ్తారు. అలా అందరూ కలిసి రసల్ వెళ్తున్న ట్రక్ పైకి ప్లేన్ లోంచి కిందకి దూకుతారు. సరిగ్గా దిగడం రాక అందరూ చనిపోతారు. కేవలం డామినో మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే తన లక్ వల్ల తనకి ఏమీ అవ్వదు. అప్పుడే డెడ్ పూల్ కూడా ఆ ట్రక్ లోకి వెళ్ళడానికి చూస్తాడు. కానీ అప్పుడే అక్కడికి కేబుల్ వస్తాడు. అతను ట్రక్ లోకి ఎక్కి రసల్ ని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే డోమినో కూడా తన లక్ తో ఆ ట్రక్ ను డ్రైవ్ చేస్తూ అలా ట్రక్ ని గాలికి వదిలేసి కేబుల్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి ఫైట్ జరుగుతుంది.
కేబుల్ కి పవర్ ఎక్కువ ఉండడం వల్ల డామినోని చంపడానికి వెళ్తాడు. అప్పుడే డెడ్ పూల్ లోపలికి వస్తాడు, డామినోని కాపాడతాడు. అక్కడ సెల్ లో ఉన్న రసూల్ తన బుర్రను వాడి ఆ సెల్ ని ఓపెన్ చేస్తాడు. అలా బయటికి వస్తాడు. అలా వచ్చిన వాడు ఊరికే ఉండకుండా ఆ పెద్ద మ్యూటెంట్ అయిన వాడిని రిలీజ్ చేస్తాడు. తన పేరు జగర్నాట్. అలా బయటకు వచ్చిన జగర్నాట్ గట్టిగా ఒక్క పంచ్ ఇస్తాడు ట్రక్ కి. దాంతో ట్రక్ మొత్తం తిరగడిపోతుంది. తర్వాత డెడ్ పూల్ ఒరే బండోడా వాడినెందుకు రిలీజ్ చేసావురా అని రసూల్ పై అరుస్తాడు. అది వినగానే రసూల్ కి పిచ్చ కోపం వస్తుంది. జగన్నాథ్ తో అంటాడు, అడ్డుగా ఉన్న ఈ డెడ్ పూల్ ని తప్పించు అంటాడు. అప్పుడే జగన్నాథ్ డెడ్ పూల్ దగ్గరికి వచ్చి డెడ్ పూల్ ని పట్టుకొని 2 ముక్కలుగా చీల్చేస్తాడు. అలా ముక్కలుగా అయిన డెడ్ పూల్ తో రసూల్ అంటాడు, నీతో నాకు ఏం పని లేదు, ఇప్పుడు నీకంటే పవర్ఫుల్ అయిన వాడు నా దోస్తుగా ఉన్నాడు అంటాడు. అలా రసూల్ జగన్నాథ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత డామినో డెడ్ పూల్ బాడీని తీసుకొని భుజాల పైన వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా బ్లైండ్ లేడీ ఇంటికి తీసుకొని వస్తుంది. తర్వాత వేడికి ఉన్న పవర్ వల్ల తన కింది భాగం మళ్ళీ పిల్లల్లా తయారవుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి తను మళ్ళీ మామూలుగా అయ్యే వరకు ఇంట్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కేబుల్ వస్తాడు. అందరు తనకి గన్స్ గురి పెడతారు. కానీ కేబుల్ మాత్రం అంత తొందర ఎందుకురా అబ్బాయి, నేను కలబడడానికి రాలేదు, హెల్ప్ కోసం వచ్చాను అంటాడు. అప్పుడు కేబుల్ తన గురించి చెప్తూ ఉంటాడు, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. ఫ్యూచర్ లో కేబుల్ కి ఫ్యామిలీ ఉంటుంది, తన భార్య కూతురు. కానీ రసూల్ అందరినీ కాల్చి చంపేస్తాడు. అందుకే అప్పుడు వాడిని చంపడం కంటే చిన్నగా ఉన్నప్పుడు రసూల్ ని చంపేస్తే ఫ్యూచర్ లో తన భార్య కూతురు ఇంకా ఎవ్వరూ చచ్చిపోరు అనుకుంటాడు. అలా రసూల్ ని చంపడం కోసం ఫ్యూచర్ నుంచి వచ్చి ఉంటాడు. వాడు ఇప్పుడు గానీ ఆ ప్రిన్సిపల్ ని చంపాడంటే ఇప్పటి నుంచే రాక్షసులా మారడం స్టార్ట్ చేస్తాడు అంటాడు. నేను ఒక్కరినే చంపేవాడిని, కానీ ఇప్పుడు వాడి దగ్గర జగన్నాథ్ ఉన్నాడు, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను అంటాడు. దానికి వేడు, నేను రసూల్ ను చంపడంలో హెల్ప్ చేయను, కానీ వాడిని మార్చడంలో మాత్రం నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటాడు. వాడు ఇప్పుడు మంచిగా మారాడంటే ఫ్యూచర్ లో రాక్షసులా మారాడు కదా, మీ వాళ్ళకు కూడా ఏం కాదు కదా అంటాడు. దానికి కేబుల్ కూడా ఒప్పుకుంటాడు. కానీ వాడు మారకపోతే మాత్రం నేనే చంపేస్తాను అంటాడు. తర్వాత వేడు జగన్నాథ్ ని ఎలాగో ఓడించలేను అనుకుని హెల్ప్ కోసం జేవియర్ స్కూల్ కి వెళ్తారు. అక్కడ కొలాసిస్ ఉంటాడు. నీ హెల్ప్ కావాలి నాకు అని కొలాసిస్ ని అడుగుతాడు. కానీ కొలాసిస్ మాత్రం వద్దురా బాబు నీకు దండం, నీతో పెట్టుకుంటే నాకంతా బొక్కే అంటాడు. కానీ వేడు మాత్రం చాలా సేపు అడుక్కుంటాడు. అయినా అస్సలు పని అవుతురా అబ్బాయి దుబ్బే అంటాడు కొలాసిస్. తర్వాత వేడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ రసూల్ జగన్నాథ్ ఇద్దరు తనని టార్చర్ చేసిన ప్రిన్సిపల్ దగ్గరికి వస్తారు. అంతలో అక్కడికి వేడ్, కేబుల్, డొమినో కూడా వస్తారు. అలా వాళ్ళకి జగన్నాథ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అక్కడ అందరూ కలిసి జగన్నాథ్ ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ వాడు పెద్ద కొండలా ఉంటాడు కాబట్టి తనకి చీమ కుట్టినట్టు కూడా కాదు వీళ్ళు ఏం చేసినా. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన కొలాసిస్ డెడ్ పూల్ కి హెల్ప్ చేయడానికి. అలా జగన్నాథ్ కొలాసిస్ కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ స్కూల్ సెక్యూరిటీ వాళ్ళు గన్స్ తో అటాక్ చేస్తారు వాళ్ళపై. వాళ్ళతో కేబుల్, డెడ్ పూల్ ఫైట్ చేస్తూ ఉంటారు. అంతలో స్కూల్లో ఉన్న రసూల్ స్కూల్ మొత్తం తగలబెడుతూ ఉంటాడు. అప్పుడే లోపలికి వస్తుంది డొమినో. అక్కడ ఇరుక్కుపోయిన పిల్లల్ని కాపాడడానికి చాలా ట్రై చేస్తుంది. ఇక్కడ జగన్నాథ్ కొలాసిస్ మధ్య ఫైట్ లో నెగసోనిక్, యూకి కూడా వచ్చి జాయిన్ అవుతారు. అలా అక్కడ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో జగన్నాథ్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని తనని ఓడిస్తారు. తర్వాత ఇక్కడ రసూల్ కేవలం ఒక్క ప్రిన్సిపల్ ని చంపడం కోసం స్కూల్ మొత్తం నాశనం చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి వేడు వస్తాడు. రసూల్ ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. నువ్వు పిల్లాడివిరా, ఇలా చేయకూడదు, నువ్వు ఇప్పుడు వీడిని చంపేస్తే పెద్ద అయ్యాక నువ్వు వీడిలా తయారవుతావు అంటాడు. అలా రసూల్ ని పట్టుకొని హక్ చేసుకుని నువ్వు మంచివాడివిరా, నువ్వు మారు అంటాడు. కానీ రసూల్ మళ్ళీ తన పవర్స్ వాడి డెడ్ పూల్ ని దూరంగా విసిరేస్తాడు. అప్పుడే డెడ్ పూల్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. నాకు పవర్స్ ఉన్నంత వరకు నేను ఏం చేసినా నేను చావను, నన్ను చంపాలి అనుకుంటున్నావు కదా అని తన పవర్స్ పనిచేయకుండా తన మెడలో డివైస్ పెట్టుకుంటాడు. కానీ అప్పుడే కేబుల్ గన్ తీసుకొని రసూల్ ని షూట్ చేస్తాడు. అంతలో డెడ్ పూల్ రసూల్ కి అడ్డుగా వస్తాడు. దాంతో ఆ బుల్లెట్ డెడ్ పూల్ కి తగులుతుంది. డెడ్ పూల్ కి ఇప్పుడు పవర్స్ లేకపోవడం వల్ల కింద పడిపోతాడు. అప్పుడే రసూల్ కూల్ గా అయ్యి కింద పడ్డ డెడ్ పూల్ దగ్గరికి వస్తాడు. కేబుల్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు, అనవసరంగా కాల్చానే అని. అప్పుడే అందరు కలిసి తన మెడలో ఉన్న డివైస్ తీస్తే మళ్ళీ బతుకుతాడు అని కాపాడడానికి ట్రై చేస్తుంటారు. కానీ డెడ్ పూల్ మాత్రం వద్దు, నా వెనిసా నేను కలుస్తున్నాను అని అలా చనిపోతాడు. అప్పుడే వెనిసా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వెనిసా అంటుంది, నువ్వు ఇక్కడికి వచ్చే టైము ఇంకా అవ్వలేదు, ఇంకా నీతో ఎక్స్మెన్ ఫ్యామిలీకి అవసరం ఉంది, ఏదో ఒక రోజు మనం తప్పకుండా కలుస్తామా అంటుంది. అప్పుడే కేబుల్ తన దగ్గర ఉన్న టైంలో ఫ్యూచర్ కు వెళ్ళడానికి ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది. దాన్ని కేబుల్ తన కోసం వాడకుండా డెడ్ పూల్ ని బతికించడానికి వాడతాడు. దాన్ని వాడి వెనక్కి వెళ్లి డెడ్ పూల్ ని బతికిస్తాడు. అప్పుడు డెడ్ పూల్, నన్ను ఎందుకు బతికించావు, నేను వెనిసా దగ్గరే ఉండాలనుకున్నాను, నువ్వు కూడా మళ్ళీ నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడానికి నీకే ఒకటే ఛాన్స్ ఉంది కదా అంటాడు. అప్పుడు కేబుల్, నేను ఇక్కడే ఉండి ఎక్స్మెన్ ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి అందరికి ధమ్కి ఇస్తూ ఉంటాడు.
చూస్తాను మీ సంగతి చూస్తాను అంటాడు. అంతలో దోపేందర్ స్పీడ్ గా టాక్సీతో వచ్చి ఆ ప్రిన్సిపల్ ని గుద్ది చంపేస్తాడు. అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు. దోపేందర్ టాక్సీ దిగి నేను సాధించాను అంటుంటాడు. అందరు హ్యాపీగా నవ్వుకుంటారు. అలా మూవీ ముగుస్తుంది. లాస్ట్ లో మనకి పార్ట్ 3 కి ఇంటిస్తూ ఏ సినిమాలో లేనట్టు 5 పోస్ట్ గ్రేడ్ సీన్లు చూపిస్తారు. దీంట్లో కేబుల్ వాడిన టైం మిషన్ ని నెగసోనిక్ యూకి కలిసి దాన్ని రిపేర్ చేసి డెడ్ పూల్ కి ఇస్తాడు. ఆ టైం మిషన్ వాడి డెడ్ పూల్ వెనక్కి వెళ్లి వెనిస్ అని కాపాడతాడు. ఇంకా తన ఎక్స్మెన్ టీమ్ లో మెంబర్ గా అయిన పీటర్ అనే అతన్ని కూడా కాపాడతాడు. ఎందుకంటే తను అమాయకుడు కాబట్టి. తర్వాత ఓల్డ్ డెడ్ పూల్ కి వోల్వరిన్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అదే టైం కి అక్కడికి వెళ్లి ఆ ఓల్డ్ డెడ్ పూల్ ని తిని వెళ్లి చంపేస్తాడు. వోల్వరిన్ తో అంటాడు, నువ్వు ఇప్పుడు కాదు చావాల్సింది, లోగన్ సినిమాలో లాస్ట్ లో చనిపోవాలి, అందుకే వీడిని చంపేస్తున్నాను అంటాడు. తర్వాత లాస్ట్ గా హిట్లర్ చిన్నప్పటికి వెళ్లి హిట్లర్ ని చంపేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటాడు. కానీ తను చిన్నగా ఉండడం వల్ల డెడ్ పూల్ మనసు కరిగిపోతుంది. అరే పిల్లాన్ని ఎందుకు చంపాలి అనుకుని ఆ పిల్లాడితో అంటాడు, నేను కేబుల్ ఫ్యూచర్ లో మళ్ళీ వస్తాం, నిన్ను మాత్రం వేసేస్తాం అంటాడు. అలా పార్ట్ 3 కి హింట్ ఇస్తూ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డెడ్ పూల్ ఫ్యాన్ అయి ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.